ఆలోచిస్తున్నాను. అది ఇంకో బాణం. సరే ముచ్చటగా మూడో బాణం ఏం చేస్తుంది? కల్ప్రిట్ చంపుతుంది. ఇప్పుడు ఇందులో ఎవరైనా చచ్చిపోయారా మీరు? అవన్నీ చెప్పకూడదు కదా, చెప్పకూడదు. చెప్తే 2-3 శవాలు వేస్తాయి. సో ఇక్కడ చెప్పినా చెప్పకపోయినా ఓకే, 3 బాణాలు ఎవరెవరు అనేది మీరు కనిపెట్టలేరు. అది థియేటర్లో చూడాల్సిందే. ఏ బాణం ఎలా ప్రయాణించింది, హూ ఇస్ ద కల్ప్రిట్, హూ ఇస్ ద ప్రొటాగనిస్ట్, హూ ఇస్ ద యాంటాగనిస్ట్ అనేది మనం థియేటర్లో ఫుల్ ఎంజాయ్ చేస్తాము. ప్రతి 10 నిమిషాలకి నేను ప్రొటాగనిస్ట్ అనుకున్నంతలోనే ఇంకొక సీన్లో యాంటాగనిస్ట్ లా కనబడతారు. అరే నేనే యాంటాగనిస్ట్ కాదని సత్యం రాజేష్ గారు అని అంటే ఆయన ప్రొటాగనిస్ట్ లా కనబడతాడు ఒక టైంకి. సత్యరాజు గారు నేను బ్రెయిన్ తో గేమ్ ఆడేస్తున్నాను అది ఇది అనుకుంటారు, కానీ ఒక టైం వచ్చేసరికి ఈయన మీద కోపం వస్తుంది ఆడికి. సో కాబట్టి ఇది కంటెంట్ డ్రివెన్ ఫిల్ము. ఇందులో హీరో అని అంటే బార్బరీకుడు సంధించిన 3 బాణాలే హీరో. 3 బాణాలు ఒక్కొక్కరికి ఇచ్చిండు, అంతే ఒక్కొక్కరికి ఇచ్చాం. మీరు అందరూ కలిస్తేనే హీరో. అది సరేనా? ఇక సూపర్ చేసుకుందాం, ఈ గొడవలేదు. అందరూ కలిస్తే ఒక కంటెంట్ అవుతుంది, ఆ కంటెంటే హీరో. ఆయన ఏమనుకుంటున్నాడు, ఆంధ్ర అంతా ఉర్రూతులు ఊరించేసి ఆంధ్ర తెలంగాణ నీ వల్లే అని ఆయన అసలు పాపం అదే కళలతో వచ్చినట్టున్నాడు. మీరు ఈ ఇసుక తడి ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉందని చెప్పేసి అది ఏ దావత్లో ఉందని మీరు అలా అయిపోతున్నారు. సార్ ఏమో మొత్తం అనగానగా దావత్ నుంచి బయటకు రండి, నిజాయితీని తెలుసుకోండి. ముగ్గురు ఒకటే అన్నాము, ఒక బాణంలో 3 బాణాలు ఉన్నాయి. సినిమా సక్సెస్ మీట్ వరకు అది ఊతనే ఉంటది. సో ఇదన్నమాట. సో తాతగారు కంటతడి ఇంటర్వెల్లో ఏడిపిస్తారు, లాస్ట్ లో అందరూ ఏడుస్తారు. ఏడిపిస్తారంటే रोएंगे हंसेंगे और सोचेंगे. ఇది మాత్రం వస్తుంది. సో ఇదనమాట. సో మీరంతా కూడా యాక్చువల్లీ చాలా బాగా చేశారు. ఒక్కొక్కరిని మించి ఒకరు చేశారు. అది